పోసాని కృష్ణమురళి అరెస్ట్‌కి సంబంధించి కూటమి పార్టీ నాయకుల యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది ఇప్పుడు? బూతులు మాట్లాడితే వదిలేయాలా? సన్మానాలు చేసి, సత్కరించి, దండలేసి చప్పట్లు కొట్టాలా? అన్నది వారి యొక్క అభిప్రాయం. సరే పోసాని కృష్ణమురళి సంగతి పక్కన పెడదాం. మరి మిగతా వాళ్ళ సంగతేంటి? మీరు బూతులు మాట్లాడితే సహించరు గదా! సన్మానాలు చేయరు గదా! సత్కరించరు గదా! మరి మిగతా వాళ్ళ సంగతేంటి? ఆ మిగతా వాళ్ళు ఎవరు? ఏం మాట్లాడారు? ఏ రకంగా బూతులు మాట్లాడారనే దానికి సంబంధించి వీడియోలతో సహా, వాళ్ళ మాటల ఆధారాలతో సహా మీకు చూపించిన తర్వాత మరి వాళ్ళను సన్మానించి, సత్కారం చేసి, చప్పట్లు దండలేసి దండం పెడతారా? చప్పట్లు కొడతారా? ఇంకా దేనితోనే కొడతారా అనేటువంటిది మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి కేస్ ఏంటి? బూతులు మాట్లాడారని చెప్పి కేసు పెట్టారా? ఒకవేళ నిజంగా బూతులు మాట్లాడి ఉంటే గనక అది 2015లో అప్పుడు మాట్లాడారని చెప్పి ఇప్పుడు పెట్టారు. 2025లో అంటే 10 సంవత్సరాల కాలం. ఆయన మళ్ళా బూతులకు సంబంధించి కూడా కాదు. నంది అవార్డులు తిరస్కరించినప్పుడు మరి ఒక కులాలకు సంబంధించి మొత్తం ఆ నంది అవార్డులు ఏదైతే సెలక్షన్ చేశారో ఆ కమిటీలో ఒక ఒక వర్గం ఎక్కువగా ఉంది. సో, ఇది ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అవార్డుగానే మనం చూడాల్సొస్తదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఒక మతానికో, ఒక కులానికో చెందినటువంటిది కాదు. అది ఆయన యొక్క ఉద్దేశ్యం. మరి 2015లో మాట్లాడితే అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు గదా! మరి అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు? మరి ఆయన ఒక్కడే మాట్లాడి చాలామంది నంది అవార్డులు తిరస్కరించిన వాళ్ళు చాలామందున్నారు. మరి వాళ్ళనెందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. మళ్ళీ 2015లో జరిగితే ఇప్పటివరకు మౌనంగా ఉండి ఇప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? కావాలని కక్షపూరితంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అరెస్ట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి. సరే మీరనుకున్న దాని ప్రకారమే ప్రపంచంలో ఎవడూ చేయనంత తప్పు ఒక పోసాని కృష్ణమురళి చేశారని మీరేదైతే చెప్తా ఉన్నారో సరే పోసాని కృష్ణమురళి బూతులు మాట్లాడారంటున్నారు కదా! ఓకే. బూతులు మాట్లాడితే సన్మానించకూడదు, సత్కారం చేయకూడదు, మెడలో దండలేసి చప్పట్లు కొట్టకూడదు కదా! మరి మిగతా వాళ్ళ సంగతేంటి? నేనిప్పుడు మీకు ఆధారాలతో సహా వీడియోలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు మనం అసెంబ్లీ అంటే దేవాలయంలాగా భావిస్తాం. అలాంటి దేవాలయం లాంటి అసెంబ్లీకి స్పీకర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం మాట్లాడారనేటువంటిది ఒక్కసారి మీరు వినండి. బహిరంగ సభలో కొన్ని విషయాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. కొన్ని విషయాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇది అయ్యన్న పాత్రుడు జగన్ గారికి సంబంధించి సైకో నా కొడుకు అన్నాడు బహిరంగ సభలో. పక్కనున్న నారా లోకేష్ గారు నవ్వుతూ కూర్చున్నారు. మరి వీళ్ళని ఏమనాలి? ఇది బూతులు కాదా? ఈ శ్లోకాలా ఏమన్నా? మరి దీనికి శిక్షలు ఉండవా? దీనిపైన చర్యలు ఉండవా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది వైసీపీ తప్పు. సో, ఆ రకంగా మరి ఆయన ఆ రకంగా బహిరంగ సభలో మాట్లాడారు కాబట్టి మరి ఆయనని దేంతో సన్మానించాలో, ఏం చేయాలనేటువంటిది ఇంక అది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. మరొక వీడియో, మరొక ఆణిముత్యాలు అంటారు కదా ఇవి. అంత ఆణిముత్యాలు ఎక్కడ దొరకవు. ఒక మహిళ నాయకురాలు, జనసేన పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు ఏం మాట్లాడిందో చూడండి. క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు? భార్యేతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఇది క్లియర్‌గా జగన్ గారు ఎవరికి పుట్టారనే దానికి సంబంధించి మేము అసెంబ్లీలో ప్రస్తావన రానియ్యం. పిల్లలు ఎవరికి పుట్టారనే దానికి సంబంధించి ఆ ప్రస్తావన రానియ్యం. మరి ఆ భారతి గారికి సంబంధించి ఇంత దారుణంగా ఒక మహిళ, సాటి మహిళ ఇంకొక సాటి మహిళలకు సంబంధించి ఆడపిల్లల పుట్టుకకు సంబంధించి ఇంత దారుణంగా ఒక డిబేట్‌లో మాట్లాడతారా? మరి దీన్నేమంటారు? ఈ ఈ ఈ ఇట్లా మాట్లాడినోళ్ళని వదిలేయాలి. వీళ్ళ గురించి పట్టించుకోరు. వీళ్ళ మీద కేసులు ఉండవు. ఒక వైసీపీ పార్టీ నాయకులోనే బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళే బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు, బూతుల పార్టీ అనేటువంటిది. మీరు మాట్లాడిన దాంట్లో వీళ్ళు మాట్లాడింది చాలా తక్కువ. పెద్ద లిస్టే ఉంది చెప్పాలంటే. ఇంకా ఉన్నాయి. ఇంకా చూపిస్తా నేను.
ఎందుకంటే ఈ నిజాలనేవి తెలియాలి. నేను ఇప్పుడు వైసీపీ పార్టీలో మాట్లాడే వాళ్ళు లేరా అంటే ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు. కానీ ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా! మరి వీళ్ళని ఎందుకు వదిలేశారు? వీళ్ళ సంగతి ఏంటి అనేటువంటిది నా అభిప్రాయం. మరి తప్పు చేస్తున్నప్పుడు బూతులు మాట్లాడే సహించనన్నప్పుడు వాళ్ళందరినీ కూడా అన్నప్పుడు వాళ్ళందరి మీద చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా! ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఎక్కడ మాట్లాడలేదు ఫ్యామిలీ గురించి అంటాడు కదా! ఆయన చూడండి. ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా రెస్ట్ తీసుకోమంటావు వాట్ ఆర్ యు టాకింగ్ సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందల్ మింగడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా నీ అమ్మ సొంత ఇది మైక్ లాగేసుకున్నాడు ఈ చేత నాకు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు చూడండి, చేతగారు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి ముండలు మింగడానికి వెళ్ళాడా? వీటిని ఏమంటారు? ఈ బూతులు కాదా? వీటి గురించి చర్యలు ఉండవా? వీళ్ళపైన కేసులు పెట్టరా? వీళ్ళని అరెస్ట్ చేయకూడదా? వీళ్ళని సన్మానించాలా? వీళ్ళని సన్మానించి దండలేసి దండం పెట్టాలా? వీళ్ళకు ఈ కళ్ళకు కనపడవు, ఎవరికి కళ్ళకు కనపడవు. కొంతమంది మేధావులు మాట్లాడతారు, ఇలాంటి వాళ్ళని వదిలేయాలని చెప్పి కొంతమంది. సిగ్గు శరం ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు, ఎవరి కుటుంబాల గురించి ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ కుటుంబాల్లో ఏలు పెట్టడం ఎందుకు? వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? అసలు ముందు వీళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందన్న దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అటువైపు నుంచి మాట్లాడకుండా ఉంటే ఇటువైపు నుంచి రాదు కదా. అట్లా రెచ్చగొట్టే విధంగా వీళ్ళు మాట్లాడి దాన్ని వాళ్ళకున్నటువంటి మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసుకొని వీళ్ళే తప్పు చేశారు, ఇంకెవరు లేదు ప్రపంచంలో వీళ్ళు తప్ప అనే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారని అడిగారు. మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు తాత్కాలికం. మీరు ఎంత ఒత్తిడి వేస్తే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారు మోదీ గురించి, మోదీ గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా. చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదు, జగన్ గారికి సంబంధించి కూడా మాట్లాడారు. నీ అమ్మ మొగుడిచ్చాడా, మీ తాత మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, నడిబజార్లో పబ్లిక్లో ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్. ఆయన తన కొడుకుతో సమానమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి ఇంత దారుణాతి దారుణంగా నడి రోడ్డు పైన మాట్లాడి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు జనాలకు వెళ్ళకుండగా వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళు పబ్లిక్లోకి వెళ్ళవు. వీళ్ళ మాటలకు వీళ్ళు ఇటువైపు నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని హైలైట్ చేస్తూ దానిపైన డిబేట్లు పెడుతూ వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ ఛానల్స్లో, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళడం ద్వారా ఆ ప్రజల్లో కూడా నిజంగా వైసీపీ పార్టీ నాయకులు బూతులు మాట్లాడుతూ ఉన్నారు కదా, వీళ్ళదే తప్పు కదా అనుకునేటువంటి అభిప్రాయాన్ని తీసుకురావడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీకు చూపించిన వీడియోలు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. వీడియో లెంత్ అవుతుందని చెప్పి మీకు కొన్ని వీడియోలు చూపించాను. చాలా వీడియోలు ఉన్నాయి. చాలా వీడియోలు గ్యాదర్ చేసి పెట్టాను నేను. అవన్నీ వినిపించుకుంటూ పోతే 1 గంట, 2 గంటలు పడుతుంది. ఎక్కువనే పడుతుంది. కానీ వాళ్ళు కనీసం 30 సెకండ్లు వాళ్ళ మాటలు వినిపించినా కూడా ఇంకా ఎక్కువనే పడుతుంది. ఇన్ని ఆధారాలు ఇన్ని ఉన్నా కూడా మరి వాళ్ళపైన చర్యలు లేవు. బూతులు మామూలు బూతులు కాదు, పుట్టుక దగ్గర నుంచి పిల్లల్ని కూడా వదిలిపెట్టనంత దారుణాతి దారుణంగా వీళ్ళు మాట్లాడుతుంటే కూడా మరి వారికి సంబంధించి మేధావులు మాట్లాడరు, కొన్ని పత్రికలు మాట్లాడవు, జర్నలిస్టులు మాట్లాడరు, ఇట్లా చాలామంది ఎవరు కూడా మాట్లాడరు. ఏదేమైనా ఈ ప్రభుత్వాలు ఏమి శాశ్వతం కాదు, మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు చేసిన దానికి తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా అదే రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో మరి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.